మహాత్మా జ్యోతిబా పూలే జైనాథ్ 10వ తరగతి విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్ సంగీతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్కూల్ గోడ దూకి దాదాపు 46 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని లేదంటే స్కూల్కు వెళ్లమని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు. ప్రిన్సిపల్ సంగీత విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని, వసతులపై నిలదీస్తే టార్గెట్ చేస్తోందని అన్నారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఆమెని ఏం చేయలేరని, ఎదురు తిరిగితే టీసీలో బ్యాడ్ రాస్తానంటూ విద్యార్థులకు బ్లాక్మెయిల్ చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధలు భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సమస్యలను పోలీసులకు వివరిస్తున్నారు. ఇప్పుడు మాకు టార్గెట్ చేస్తుంది సార్ 10th మెయిన్లీ సార్. మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. మా ప్రాబ్లమ్స్ చెప్తే సార్ మొన్న సార్ ఒకరిని సస్పెండ్ చేసింది దానికి వేరే విషయంతో. మొన్న సార్ మళ్ళీ ఏబీవీపీ వాళ్ళు వచ్చారు సార్. అయితే నేనేం చెప్పిందంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా, మీ అందరికీ 10th బోర్డ్ ఎగ్జామ్లలో మెమోలో రిమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ రాద్దాం అనుకుంటుంది సార్. ఏదో ఒకటి చెప్తుంది అది ఇలా భయపడిస్తుంది సార్ ఫుల్. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సార్? ప్రాబ్లమ్స్ కరెంట్ ఫ్యాన్స్ లేవు సార్, మళ్ళీ ఫుడ్ లేదు, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ లేదు సార్. కలెక్టర్ సార్ కలెక్టర్ వస్తున్నా అని తెలిసినాక మొన్ననే సార్ లేట్ డాక్టర్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించింది, దోమల మందు కొట్టించింది. మేము 1.5 month కింద కష్టపడ్డా సార్. ఎంత చెప్పినా కూడా వినలేదు సార్, కానీ కలెక్టర్ వస్తుండగా చేయించింది సార్. మేము మార్నింగ్ 3కి వెళ్ళినాం సార్. మేడం అసలు పర్మిషన్ ఎట్లా ఇవ్వదని మేమే తెగించి మరి వచ్చేసినాం సార్. అందరు సార్ వాచ్మెన్ పడుకున్నారు, అందరు పడుకున్నారు. డ్యూటీ టీచర్స్ కూడా డ్యూటీ కరెక్ట్ ప్రాపర్ చేయలేదు సార్ అందరూ సార్. మేము రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి.